గత వైసీపీ పాలనలో బంద్లు, నిరసనలు ఎక్కువగా జరిగిన సంఘటనలు లేవని చెప్పాలి. ఏదైనా సమస్యపై బంద్కు పిలిపిస్తే అంతకు ముందు రోజే హౌస్ అరెస్టులు, నాయకులు నిర్బంధించడం జరిగేవి. మరో అడుగు ముందుకు వేసి ఆందోళనకారులపై కేసులు కూడా నమోదు చేసేవారు. దీంతో బంద్ అన్న పదమే ప్రజలు మర్చిపోయారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాలు భారత్ బంద్కు పిలుపు ఇచ్చిన ప్రజలకు తెలియకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారత్ బంద్ ఎందుకు పిలుపునిచ్చారు, దాని ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు మార్గం సుగమం చేస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపు మేరకు భారత్ బంద్ కొనసాగుతుంది. అయితే రాజస్థాన్లో మాత్రమే బంద్ ప్రభావం ఎక్కువగా ఉంది. మిగతా ఎక్కడా ఆ ప్రభావం కనిపించడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా బంద్ చాలా పాక్షికంగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల ఆర్టీసీ బస్సులు సైతం యథావిధిగా నడుస్తున్నాయి. ఈ ఆందోళన నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ పలు చోట్ల బస్సులు నిలిపివేసింది. విజయవాడలో సిటీ బస్సులను పాక్షికంగా నడుపుతోంది. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పలు ప్రాంతాలకు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. తెనాలి, గుంటూరు, రేపల్లె, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ తదితర ప్రాంతాలకు బస్సులు వెళ్లలేదు. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. వర్గీకరణ జరిగితే దళితుల్లో ఐకమత్యం పోతుందని, ఉద్యోగాల్లో దళితులకు అన్యాయం జరుగుతుందని దళిత సంఘాల నాయకులు చెప్పారు. సుప్రీంకోర్టు ఈ అంశంపై పునరాలోచన చేయాలని కోరుతున్నామని వారు వివరించారు. భారత్ బంద్ ప్రభావంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం జరగాల్సిన పీజీ, డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. తిరిగి పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనేది త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. కోనసీమ జిల్లాలో మాల మహానాడు బంద్ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా నాయకులు ఆందోళన చేపడుతున్నారు. సిద్దిపేట బస్ డిపో వద్ద బస్సులు బయటకు రానియకుండా పలు దళిత సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. దీంతో బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. బస్సులు రాకపోకడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.